గురై ఇప్పుడు దాని మీద కన్స్ట్రక్షన్ కూడా పూర్తయిన తర్వాత అవి కేవలం ఏదైనా కనెక్షన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఉంటే వాటిని కూల్చివేసే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానం అయితే ఉంది. ఆ అనుమానం ఎంత మాత్రం సమంజసము, అనుమానం వెనకాల ఉన్న నిజమేంటనే విషయంపై ఇవాళ మనం చర్చా కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ చర్చలో మనతో పాటు డాక్టర్ అందర్ సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. తను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, రామూర్తి గారు కూడా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటి అందర్ సత్యం గారి దగ్గరికి వెళ్తే, అందర్ సత్యం గారు, మనం చూస్తున్నామంటే కేవలం హైదరాబాద్ అనో తెలంగాణనో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లోనూ కాదు, కానీ ఖచ్చితంగా చెరువులు కుంటల్ని ఇష్టానుసారం వాటిని కబ్జాలకు గురి చేసి అక్కడ బహుళ అంతస్తుల్ని కూడా కట్టే స్థాయికి ఇవాళ అక్కడ ఉన్న బిల్డర్లు అన్నది వెళ్ళిపోతుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత దాంట్లో ఎంతో కొంత మంచి జరుగుతుంది. అలాంటి అక్రమ కట్టడాలు ఫర్దర్గా జరగకుండా నివారించడమే కాదు, గతంలో జరిగిన కట్టడాలని కూడా కూల్చివేసే ప్రయత్నం జరుగుతుంది అనే నేపథ్యంతో మనకు కనిపిస్తుంది. ఈ మొత్తం ఇష్యూని మనం ఎలా చూడాలంటారు? ఈ చెరువుల ప్రాధాన్యత, చెరువుల్ని గుర్తు చేసుకుంటే కాకతీయులు మనల్ని పరిపాలించడం అదృష్టమేమో అనిపిస్తుంది. ఎందుకంటే దర్దాపు మన తెలంగాణలో ఉన్న 40,000 చెరువులలో దాదాపు 75% చెరువులు వారు నిర్మించినవే. ఆ తర్వాత వివిధ రకాలైనటువంటి ఈ 1000 ఏళ్లలో వివిధ రకాల రాజ్యాలు వాళ్ళ అనుకూలంగా చెరువులు నిర్మించారు. మన హైదరాబాద్ చుట్టూన్నటువంటి కొన్ని నవాబు నిర్మించినటువంటి చెరువులు ఉన్నాయి. హిమాయత్ సాగర్ కానీ, విశేంద్ర సాగర్ కానీ, గండిపేట కానీ, ఇటువంటి అనేకం ఉన్నాయి. ఇవి ఆనాడు ఎలక్ట్రిసిటీ కానీ లేక బోర్డు కానీ లేని సమయంలో 10 లక్షలు 15 లక్షల జనాభా ఉన్న సమయంలో వాటర్ ఫెసిలిటీ కోసం వీటిని చూశారు. నాగరికత మనం ఎక్కడ పరిశీలించినా నదుల ఒడ్డున, తర్వాత పటాకాల ఒడ్డున విలసిల్లినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. అట్లా హైదరాబాద్ కూడా అటువంటి ప్రాధాన్యత, చెరువులకు ఆ ప్రాధాన్యత ఉంది. అదే మద్రాసు, బొంబాయో, కలకత్తాను సముద్రం ఒడ్డునుంటే ఇంత ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ మనకు మిగతా నగరాల కన్నా మన నగరాల్లో చెరువుల ప్రాధాన్యత ఇంకా ఎక్కువ. తర్వాత రెండవది, దీని వెదర్ తోటి ఇంటర్నేషనల్ సిటీగా ఎదుగుతుండటంతో ఎప్పుడో మనం 40 లక్షలు 30 లక్షలు అని ముచ్చటపెట్టినటువంటి వాళ్ళం ఇవాళ 1,30,00,000 దాదాపు తెలంగాణ జనాభాలో 1/3 హైదరాబాద్ ఉంది. రేపు రీజనల్ రింగ్ రోడ్ అయిపోతే 50% జనాభా మైగ్రేట్ అయి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉండేటువంటి అవకాశం ఉంది. అంత భవిష్యత్తున్నటువంటి ఈ హైదరాబాద్ లో ఇవాళ చెరువులు ఆక్రమణ అటువంటిది ఇవాళ వచ్చింది కాదు. కానీ రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత, చెరువు ఒక కమోడిటీగా మారిన తర్వాత, దీని రేటు పెరిగిన తర్వాత రాజకీయ నాయకుల కన్ను, అడ్మినిస్ట్రేటర్ల కన్ను పడింది. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రంగనాథ్ చెప్పిన ప్రకారం ఎక్కడ ఆక్రమణల్లో ఉన్నా వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి వాటిల్లో వాళ్ళు ఏదో 67 చెరువులు అన్నారు. చెరువుల యొక్క ఆక్రమణ చూస్తే ఎక్కడ చూసినా బలమైన రాజకీయ నాయకులు, లేకపోతే వాళ్ళ శిష్యులు, లేదా బలమైన నాయకులు, వాళ్ళకు సపోర్టెడ్ గా బ్యూరోక్రాట్స్, ఇటువంటి వాళ్ళు అవుపడుతున్నారు ఎక్కడ చూసినని చెప్పేసి రంగనాథ్ ఒక ప్రకటన చేశారు. అది అక్షరాల నిజం. తర్వాత రెండవది, మనకి వాళ్ళ 1000 అడుగులు వేస్తే బోర్ వేస్తేనే నీళ్ళు వచ్చే పరిస్థితి. అది కూడా వానకాలమే. ఎండాకాలం వస్తే ఎండిపోతున్నాయి. 30-40 టీఎంసీల నీళ్లు కావాలి. ఇప్పటికి కూడా సాగర్ నుంచి తీసుకున్నా, సుంకేశ్వర నుంచి ప్రయత్నం చేసినా, లేకపోతే మంజీరా నుంచి ఉన్నా, లేదా లోకల్ చెరువులున్నా, ఇంకా 15 టీఎంసీ ఎల్లంపల్లి నుంచి తీసుకుంటున్నా, ఇంకా 15 టీఎంసీలు మనం ఇవాళ మల్లన్న సాగర్ నుంచి తీసుకుందాం అని చెప్పేసి ఒక ప్లాన్ తయారు చేసి ఎస్టిమేషన్ కాస్ట్ ఒక 6,000 కోట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే భవిష్యత్తులో 100 సంవత్సరాల అవసరానికి ఈ నగరానికి అవసరాలు తీర్చాలంటే ఇన్ని తిప్పలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా పక్క పెట్టి ఇవాళ చెరువుల్ని పెద్దవాళ్ళు ఆక్రమించుకుంటూ వచ్చారు, లేదా పెద్దవాళ్ళ సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఆక్రమించుకుంటూ వచ్చారు, లేదా పెద్దవాళ్ళ పేరు, వాళ్ళ పేరు కాకుండా ఇతరుల పేర్ల మీద, బినామీల పేర్ల మీద అవి ఉన్నాయి. ఇవాళ వాటిని కూలగొడుతున్నారు. అయితే ఇవాళ రంగనాథ్ మంచి ఆఫీసర్. నల్గొండలో రైతాంగానికి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇప్పేటానికి ప్రయత్నం చేస్తే అక్కడ రాజకీయ నాయకుల సపోర్ట్ తోటి మిల్లర్లు అడ్డం తిరిగారు. నువ్వెవరు అడగటానికి, నీకేం హక్కు ఉందని. అది రెవెన్యూ అడగాలి కానీ మీరు అడగటానికి ఏందని చెప్పేసి అడ్డం తిరిగి ఆయన్ని ముందుకు పోనివ్వలేదు.
ఆయనకున్న పవర్ కొద్ది ప్రెజరైజ్ చేసి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇప్పిద్దామని చూసిండు రైతాంగానికి. వేల ట్రాక్టర్లు వచ్చి మిల్లుల ముందర ఆగటం ఇవన్నీ సరిచేద్దామని చూస్తే ఆయన బన్నివ్వలేదు. అట్లా వరంగల్లో కూడా ప్రయత్నం చేస్తే అక్కడ బన్నివ్వలేదు. ఇవాళ ఇక్కడ ఆయన ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని డిక్లేర్ చేశారు. Yes. ముందు ఉన్న చెరువులు కాపాడాలంటే ఎఫ్టీఎల్ పెట్టినటువంటి వాటిని గోలగొట్టడం అనేది. రేపు రానున్న కాలంలో ఎఫ్టీఎల్ ఎంత లేకపోతే తర్వాత ఇవాళ బఫర్ జోన్స్ ఎంత అనేది తేల్చడం అనేది. 3వ దశలో వాటిని కూడా సక్రమంగా చేయడం అని ఏదో 3 దశలు ప్రకటించారు ఆయన. అవును. రంగనాథ్ ఉన్న సిన్సియారిటీని కొనసాగించాలంటే ఇవాళ ఆక్రమించిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఆక్రమిస్తే ఎస్ ఈ ఆక్రమణలు ఓన్ చేసుకోవడానికి వాళ్ళ కాంగ్రెస్ లో చేస్తారు. వాళ్ళే 50% మంది వాళ్ళు చేరారు. ఎస్ మళ్ళీ ఈ ప్రభుత్వం సపోర్ట్ తీసుకుంటారు. మళ్ళీ ఈ ప్రభుత్వం పోతే ఆ ప్రభుత్వం సపోర్ట్ తీసుకుంటారు. వాళ్ళ ఆస్తులు మాత్రం వాళ్ళ ఆస్తుల గురించి ఎవరు రాకుండా కమోడిటీగా ఈ ప్రయత్నాన్ని చేసుకుంటారు. కాబట్టి కమర్షియలైజ్ క్రమంలో ఒక్క మాట, ఇవాళ సొసైటీ కమర్షియల్ అయింది, ఎవ్రీథింగ్ కమర్షియలైజ్డ్. చెరువులైనా భూములైనా అవి 100,000 కోట్ల వాల్యూ పెరిగింది. దాంతో ఇవాళ పోలీస్ పవర్ మీద, రెవెన్యూ పవర్ మీద పొలిటికల్ పవర్ అప్పర్ హ్యాండ్ ఉంది. తెలిసినటువంటి విషయం. కాబట్టి వీటికి ఆయన ముందుకు బోధిస్తానని నేనైతే అనుకోను. మొదటిసారి వాళ్ళు తగిలినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దానం నాగేందర్ సంబంధించిన ఇష్యూలు ఆయన నేను అదే చెప్పబోతున్నా. అట్లాగే స్టార్ట్ అయింది. ఏది జిహెచ్ఎంసీ చోటుకు గోడ అడ్డం పెడితే అక్కడ ఎవరు అడ్డం వచ్చింది, ఎవరికి అడ్డం వచ్చిందని కూలగొట్టాడు. రంగనాథ్ ఏంది, ఆయన ఏంది, ఆయన లెక్క ఏందనే పద్ధతిలో మాట్లాడాడు. స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుంటే ఏం చేయలేడు. మీ దగ్గర ఒకసారి మళ్ళీ వస్తాను. ఒకసారి మిగిలిన కేసులు ఒకసారి అలాగే మనతో పాటు లైవ్ లో శ్రీనివాస్